రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఇటీవల పరువు హత్యకు గురైన రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన భార్య వాణి, తండ్రి మల్లేష్ కు 4,12,000 రూపాయల చెక్కును రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంత ఘోరమైన సంఘటన జరగడం సభ్య సమాజం తలదించుకోవాలని ఆయన అన్నారు. తమ్ముడు ప్రేమించిన పాపానికి అతని అన్నను పాశవికంగా హత్య చేయడం దారుణమని, ఇది ప్రపంచంలో ఎవరు కానీ విని ఎరుగలేదని, ఇంతటి అవమానకరమైన ఘటన మరొకటి లేదని మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మానవతావాదులు, మేధావులు, విజ్ఞులు, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఈ ఘటనలో ఖండించాల్సిందేన అవసరం ఉందన్నారు. గ్రామానికి వచ్చి రాజశేఖర్ కుటుంబ పరిస్థితిని చూస్తే తనకు ఎంతో బాధ కలుగుతోందని, ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ కుటుంబం ఉండటం చూస్తే దళితులు ఎంత దిగజారిన బతుకులు బతుకుతున్నారో అర్థమవుతుందని అన్నారు. రాజశేఖర్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా హైదరాబాద్ లో అవసరమైతే 50 లక్షల విలువైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందచేస్తామని, అదేవిధంగా 5 ఎకరాల భూమిని అందచేస్తామని, ఆర్థికంగా ఉద్యోగపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో పరువు హత్యలు అలాంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నాయని, ఇది బాధాకరమని, స్వతంత్రం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఇలాంటి జాడ్యం కనిపించడం బాధాకరమన్నారు. రాజశేఖర్ భార్య సార్ ఇప్పుడు చనిపోయింది సార్. రాజశేఖర్ భార్య రాజశేఖర్ కలెక్టర్ రెడ్డి గారు ఆ రోజు సహపంచి భోజనం పెట్టింది, ఆలయ ప్రవేశం చేయింది దళితులను, సివిల్ అందరు అధికారులను పెట్టి చట్టాల గురించి అవగాహన చేసి ఊరు సెంటర్లో మీటింగ్ పెట్టుకుంది. ఏమన్నా కొనకు కాదు, దళిత వాళ్ళ కాదు, ఊరు సెంటర్లో మీటింగ్ పెట్టుకుంది. సార్ కుటుంబం తరఫున భూమి ఉద్యోగం పని సార్కి కల్పన అడిగి ఎన్నో చెప్పుకుంది. మా జిల్లా అయితే కామన్ జరుగుతుంది, ఎవరు పట్టించుకోరు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, పోలీసులు సపోర్ట్ చేస్తారు. మా నాయన గుడి కట్టిపోయింది, గిడ శివాలయం కట్టి అందులో వీళ్ళు రారు, హనుమాన్లో కూడా మేము పోము. అట్లా జరుగుతుంది. అంటే ఏముంది హనుమాన్ టెంపుల్ ఎక్కడే చేసి నువ్వు ఆ రోజు గృహప్రవేశం పెట్టి దళితులందరినీ నేను దేవాలయ ప్రవేశం అవకాశం నేను ఇస్తాను, 100% ట్రై చేస్తా. నేను రాని పక్షంలో 2 కమిషన్ మెంబర్లను పంపుతా. నేను పంపుతా, నువ్వు ఆలయ ప్రవేశం పెట్టు, ప్లస్ సివిల్ డే పెట్టు, అందరు అధికారులను పిలిపి ఆ రోజు మీటింగ్ కావాలి. రాసుకుని నోట్ చేసుకుని ఫైల్ రన్ చేయి, దానికి సర్టిఫికేట్ చేయి. తమ్ముడు చంద్రశేఖర్ దొరికాడు, మాట్లాడాలి, పిఎస్ రమ్మని పిలిచాడు. మా సారేమో ఫోన్ చేయమని చెప్పాడు, పిఎస్కి ఫోన్ చేయండి అన్నాడు. ఫోన్ ఏం చేయని బయట పిఎస్ సార్ ఉన్నాడు కార్లో. నా కొడుకు మాత్రం అన్యాయం జరిగింది సార్. ఆ దుర్మార్గుడు ఏం గుర్తులేము మేము. అనవత మేము షాద్నాలు 35 ఏళ్ళు ఉన్నాము. కొత్తగా ఇల్లు వచ్చిందని పున్నీళ్ళు నిప్పుకొని బాధపడుతున్నాం. ఇంత ఇల్లు మస్తుగుందే కానీ ఆ జమాన్లో నాకు అన్ని అదృష్టం బాగాలేక అవకతవకలు జరిగినాయి సార్. నన్ను మాత్రం నా కొడుకు ఆయన చెప్పిండు, పొలం ఆయన చూసి చెప్పిండు, పులుసలకు ఇస్తే పులుసలు చూసి వాళ్ళు కూడా కాళ్ళు కట్టున్నాయి కాబట్టి మర్డర్ కేసు కిందనే చేసారు. వాళ్ళు కూడా కామన్గా అట్లా కాళ్ళు ఉంటే సస్పీషియస్ డెత్ కింద చేస్తారు, కానీ కాళ్ళు కట్టున్నాయంటే గొడవ చేస్తాం చంపినట్లనే వాళ్ళు కూడా మర్డర్ కేసే చేసినారు అక్కడ. మాకు మేము అప్పుడే ఆల్రెడీ అన్ని పొల్యూషన్లకు ఇన్ఫార్మ్ చేసినాం మేము, మిస్సింగ్ ఇట్లా కిడ్నాప్ది చేసే వరకల్లా వాళ్ళు అదే ఏజ్ గ్రూప్ చూసి మాకు ఇన్ఫార్మ్ చేసి ఇట్లా ఈ ఏజ్ గ్రూప్ మీకు ఏదైతే ఏజ్ గ్రూప్ ఏది ఉందో మా దగ్గర ఒక డెడ్ బాడీ దొరికిందంటే జగదీష్ సార్ ఈయన మల్లేశం గారు తప్పకుండా సీఎం గారితో మాట్లాడి ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒక 5 ఎకరాల భూమి ఉంటే కూడా అలాట్మెంట్ చేస్తామని తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కుటుంబాన్ని అన్ని విధాలా ఏర్పాటు మేము ఆదుకుంటాము. నేను డీసీపీ గారికి డైరెక్షన్ ఇస్తున్నా, ఈ గ్రామంలో అవసరం ఉంటే పోలీస్ అవుట్ పోస్టింగ్ పెట్టండి, ఈ కుటుంబానికి రక్షణ కల్పించేటువంటి ప్రయత్నం మీరు చేయండి, పోలీస్ పెట్రోలింగ్ పెట్టండి, ఇక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు మాత్రం ఎంతటి వారైనా ఇంకేమైనా ఉన్నా కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తాం. వాళ్ళు జైల్లోకి వెళ్ళి రాకుండా వాళ్ళ జీవిత ఖైదు పడే విధంగా కమిషన్ చర్య తీసుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై భీమ్. ఓకేనా? ఓకే సార్. ఎర్ర రాజశేఖర్ హత్య చాలా దుర్మార్గమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇలా రాష్ట్రం అంతా కూడా
ఒకవైపు షాద్నగర్ వైపు చూసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తప్పు కాదు, తప్పు చేయని వ్యక్తికి కూడా శిక్ష అనుభవించే విధంగా మరణశాసనం రాసిండ్రు. ఈ నరహంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా శిక్ష పడే విధంగా మరి ప్రభుత్వంతో మాట్లాడి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదీ పడే విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అవసరమైతే ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం. మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడతాము. మీ ఎమ్మెల్యే గారికి మేము థ్యాంక్స్ పొద్దునొచ్చి పరామర్శ తెలిసింది నాకు. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఇది మానవతావాదులంతా మానవీయకం ఆలోచించాల్సిన విషయం. మరి ఏంది ఇన్ని 79 సంవత్సరాల తర్వాత కూడా ఒక బ్రదర్ పెళ్లి చేసుకుంటే తమ్ముని పట్టుకపోయి చంపడము, కాలబెట్టడము ఇది మనుషులు చేసే పనేనా? ఇది ఇంత దుర్మార్గులు వారికి మాత్రము జీవిత ఖైదు పడే విధంగా మేము ప్రభుత్వానికి మా కోర్టుకు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు కొన్ని జాగాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన చర్య మాత్రం ఎక్కడ జరగలేదు. దీని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ఇతర వర్గాలు కూడా ఇలా బీసీలు అయినటువంటి బీసీలు కానీ ఓసీలు కానీ మేధావులంతా కూడా ఖండించాలి దీన్ని. ఇది దుర్మార్గమైన చర్య. ఈ సభ్య సమాజము తలెంచుకునే విధంగా ఉన్నది కనుక దీన్ని అందరూ ఖండించాలని కోరుతూ ఉన్నా. ఏది ఏమైనా ఆ కుటుంబాన్ని ఇలా వాన్నే కాకుండా వాళ్ళ యొక్క రాజశేఖర్ వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళ అన్నదమ్ములను కానీ వాళ్ళ తండ్రిని కానీ చూస్తూ ఉంటే ఆ ఇల్లును చూస్తూ నాకు కనవిల్లు వచ్చినాయి. ఇంత దౌర్భాగ్య పరిస్థితులు కూడా దళితులు ఉన్నారంటే ఇంత టౌన్షిప్లో ఉన్నది. ఇది ఈ సాగునగర్ చాలా దగ్గర. ఇలా పొద్దుశ్శేరి జిల్లా, రంగారెడ్డి జిల్లాలో కూడా ఇటువంటి దళితులు కూడా ఇటువంటి దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారంటే చూసి నేను తలదించుకొని సిగ్గుపడతా ఉన్నా నేను. అయినా ఇటువంటి వాళ్ళకు కూడా కష్టాలు తప్పుతలేవు అంటే చూస్తే ఒకసారి బాధ అనిపిస్తుంది, ఉదయం కలిసివేస్తుంది, ఉదయం తగ్గించిపోతుంది నాకు. కానీ ఏదేమైనా వాళ్ళకి శిక్ష పడదాకా నేను ఉంటా. వానికి కూడా తప్పకుండా న్యాయం చేస్తా. ఆమె ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా ఒక ఇందిరమ్మ ఇల్లే కాకుండా ఒక 2 BHKలో హైదరాబాద్లో కానీ ఆమె కోరుకుంటే చార్మినార్లో కానీ ఇల్లు కూడా ఇప్పిస్తాము. ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్కు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఎస్సీ ఎస్టీ కమిషన్ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చేయలేదు. మేడ్చల్ మార్కాజ్ జిల్లా వంచనము ఇక అదే మీటింగ్ రంగారెడ్డి జిల్లా పెట్టినా వానికి తప్పకుండా హైదరాబాద్లో మంచి ఒక 50 లక్షలు పడుతున్నటువంటి మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆమెకి ఇప్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జిల్లా ఇన్ఛార్జ్ మనతో